హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో అమ్మవారికి మరో 2 రకాల ప్రసాదాలని చేయడం చూపిస్తున్నాను. 8వ రోజు ప్రసాదంగా గోధుమ రవ్వ కేసరిని, 9వ రోజు ప్రసాదంగా చక్కెర పొంగల్ని తయారు చేయడం చూపిస్తున్నాను. ఈ ప్రసాదాలని చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. మనకి స్వీట్ తినాలనిపించినా ఈ స్వీట్ని చిటికెలో చేసుకోవచ్చు. సో చేయటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. స్టవ్ పై గిన్నెలో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి 1 కప్పు బ్రౌన్ కలర్ గోధుమ రవ్వను వేస్తున్నాను. ఈ బ్రౌన్ కలర్ గోధుమ రవ్వతో అయితే ప్రసాదం చాలా బాగుంటుంది. గోధుమ రవ్వని లో ఫ్లేమ్లో స్లోగా వేయించుకోవాలి, లేకపోతే లోపలి వరకు వేగకుండా మాడిపోతుంది. ఈ రవ్వ త్వరగానే వేగిపోతుంది. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. గోధుమ రవ్వ వేగిన తర్వాత బ్రౌన్ కలర్ నుండి ఇలా వైట్ కలర్గా మారుతుంది. ఇలా వేగితే రవ్వ వేగినట్లే. ఇలా రవ్వ వేగిన తర్వాత రవ్వ తీసుకున్న కప్పుతోనే 2.5 కప్పులు నీళ్లు వేసుకోవాలి. రవ్వను ఒకసారి కలిపి ముందు మీడియం హీట్లో ఉంచి రవ్వ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో రవ్వని మూత పెట్టి ఉడికించుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. రవ్వ ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత 1 కప్పు బెల్లాన్ని వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా కలర్ కోసం కుంకుమ పువ్వుని వేసుకోవాలి. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. పక్క స్టవ్ పై చిన్న మూకిడిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసి వేయించుకోవాలి. ఈ రవ్వ కేసరిలో చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసి కలుపుకోవాలి. 3 యాలకులు వేసి వేయించిన జీడిపప్పును కూడా వేసి కలుపుకోవాలి. ఇంతేనండి. ఇలా వేసిన తర్వాత కలుపుకొని స్టవ్ను ఆపేస్తున్నాను. ఇంతేనండి. అమృతం లాంటి గోధుమ రవ్వ కేసరి ప్రసాదం రెడీ. ఇలా కేవలం 10 మినిట్స్లో చేసేయచ్చు. స్వీట్ తినాలనిపించినా, అలాగే ఇంట్లో చిన్న చిన్న ఫ్యామిలీ ఫంక్షన్లో కూడా ఈ గోధుమ రవ్వ కేసరిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు 9వ రోజు ప్రసాదంగా చక్కెర పొంగల్ని తయారు చేయడం చూపిస్తున్నాను. ఇలా ఈజీగా చేసుకోండి, చాలా త్వరగా అయిపోతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 4 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని వేసి ఇవి 2 కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కిస్మిస్లను వేసి వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత వీటిని తీసేసి, కప్పు రైస్తో చేస్తున్నాను కాబట్టి 1/2 కప్పు పెసరపప్పు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. పెసరపప్పు ఇలా వేగిన తర్వాత కప్పు రైస్ని వేసి 1 మినిట్ వేయించుకోవాలి. ఇలా 1 మినిట్ వేయించిన బియ్యాన్ని శుభ్రంగా కడిగి 3 కప్పులు నీళ్లు వేసి మీడియం హీట్లో 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తున్నాను. రైస్ని ఒకసారి కలిపి 1.5 కప్పు బెల్లం పొడిని వేసుకోవాలి. ఇందులో 1.5 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. సో ఒకసారి కలిపి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేసి కలుపుకోవాలి. సో పచ్చకర్పూరం ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇలా 1 మినిట్ ఉడికించిన తర్వాత 5 యాలకులను వేసి వేయించిన జీడిపప్పును కూడా వేసి కలుపుకోవాలి. పైన 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కలుపుకోవాలి. ఇంతేనండి. అమ్మవారికి 9వ రోజు ప్రసాదంగా చక్కెర పొంగల్ రెడీ. చూస్తున్నారు కదా, ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించినా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.